సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే గంటు సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. రేగొండ, కొత్తగోరిపల్లి మండలాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు 10,97,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. 48 మందికి 11 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కులను ఈరోజు అందజేయడం జరిగింది. 4 విడతలుగా గత 10 నెలల్లో ఈరోజు 4వ విడతలో 217 మందికి 79 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ కింద చెక్కులను అందజేయడం జరిగింది. గత ప్రభుత్వంలో పెట్టుకున్నటువంటి సీఎం రిలీఫ్ పెండింగ్ చెక్కులను కూడా 700 మందికి ఇప్పించాం. ప్రతిపక్షాలు ఏదో గగ్గోలు పెడుతున్నారు, బట్టలు చింపుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన వాటికి వాళ్ళ గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్కటి కూడా పోలిక లేదు. రుణమాఫీ 10 సంవత్సరాలు గుంజుకొచ్చి 1 లక్ష రూపాయలు అది మిత్తికే సరిపోయినాయి. అసలు కానీ ఉంది. 50,000 ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 18,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 7వ తారీఖు రోజు మహిళా ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 500 వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశాం. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చాం. అంతేకాకుండా 5 లక్షల ఇండ్లు నిరుపేదలకు ఈ విజయదశమి దసరా రోజు మంజూరు చేయబోతున్నాం. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేస్తే 57,000 కోట్ల మిత్తిగట్టి ఈరోజు మేము చెప్పిన మాట అమలు చేసే ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చదువుకున్న బిడ్డలు కూడా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు మేము డేట్ ఇచ్చాం. ఆ డేట్ల ప్రకారంగా 30,000 ఉద్యోగాలు నింపాం. ఈటీసీ, బీఈడీ, డిగ్రీ చదివిన వాళ్ళందరికీ కూడా 11,000 ఉపాధ్యాయ పోస్టులకు మరి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. మిగిలిన 1,40,000 ఉద్యోగాలు కూడా ఏ డేట్ అయితే మేము ఎన్నికల ముందు ఇచ్చామో ఆ డేట్ ప్రకారంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుందని తెలియజేస్తూ వచ్చే వానకాలం పంట ఈ యొక్క దసరా నుంచి సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి మద్దతు ధర కథనంగా కొని జనవరి నుంచి రేషన్ షాపులలో కానీ హాస్టల్